జనరల్‌గా టీడీపీ వర్సెస్ వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో చాలా బలంగా నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగా పొలిటికల్ విమర్శలు ఎప్పుడు రెగ్యులర్‌గా కనిపిస్తూ ఉంటాయి. అయితే కుప్పం పర్యటనలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వర్ గారు ఏదైతే కామెంట్స్ చేశారో కొన్ని కుప్పం పర్యటనలో దాని మీద స్ట్రాంగ్‌గా వైసీపీ అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆమె ఏమన్నారంటే, ఈ విధంగా నన్ను నా ఆత్మగౌరవాన్ని, నా క్యారెక్టర్‌ని అసాసినేట్ చేసేలా వ్యవహరించారు. అసెంబ్లీ వేదికగా మా ఆయన్ని చాలా ఏడిపించారు. ఒక మగాడంటే మగాడిలాగా మాట్లాడాలి తప్పించి నిల్చొని స్ట్రాంగ్‌గా ఫైట్ చేయాలి. అంతేగాని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని అడ్డుపెట్టుకొని ఈ విధంగా కామెంట్ చేసి వారి క్యారెక్టర్‌ని అసాసినేట్ చేయటం. తద్వారా అంటే తనని ఆ వ్యక్తిని సదరు వ్యక్తిని ఏం చేయలేరు కాబట్టి ఆమె భార్యని టార్గెట్ చేసుకొని అట్లా అవమానకరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కొన్ని కామెంట్స్ చేస్తూనే చంద్రబాబు నాయుడు గారు చాలా హానెస్టీ పర్సన్ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ ఆమె చేయడం జరిగింది. అంటే ఇచ్చిన ఆ మాట కోసం ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే ఎన్నికల హామీల్లో ఏదైతే ఇచ్చారో వాటిని అమలు చేయడం కోసం ఆయన ఎంత కష్టమైనా పడుతున్నారు. ఎంత అంటే ఎంత ఎవరి కాలు పడుతున్నారో కూడా తెలియదు గానీ, వాళ్ళకిచ్చిన హామీ ప్రజలకు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ నెరవేరాలి కాబట్టి అవి వాటి కోసం ఆయన చాలా అంటే చాలా కష్టపడుతున్నారు అనే ప్రాస్పెక్ట్‌ని ఆమె కుప్పం పర్యటనలో భాగంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆ పార్టీ నేతల తీరుని అంటే వైసీపీ నేతలంతా కూడా అట్లా అసెంబ్లీ వేదికగా చంద్రబాబుని ఏం చేయలేక ఆయన భార్యని అడ్డుపెట్టుకొని ఆ విధంగా అవమానకరంగా మాట్లాడి ఏడిపించారు. ఈ విధంగా అప్పుడు ద్రౌపదికి కౌరవుల ద్వారా ఎటువంటి పరిస్థితి ఎదురైందో అటువంటి పరిస్థితి నాకు కూడా ఇక్కడ నాకు మా హస్బెండ్ కూడా కల్పించారు అనే ఒక ప్రాస్పెక్ట్‌ని ఆమె బలంగా చెప్పడం జరిగింది. ఈ కామెంట్స్ మీదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఆమె చెప్పే మొత్తం అబద్ధాలే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ భువనేశ్వర్ గారు ఏమన్నారో ఒకసారి విందాం. ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తల్ని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు. ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. స్టార్టింగ్ రిమార్క్స్లో ఏదైతే చెప్పారో ఆల్మోస్ట్ అదే సెన్స్ వచ్చేలాగా మాట్లాడారు. సో వీటికి వైసీపీ ఏ విధంగా కౌంటర్ ఇచ్చారో 1 by 1 చూద్దాం. మీ అమ్మగారు చెప్తున్నారు కదా, అదే సినిమాలో చెప్తారు, మొత్తం ఫ్యామిలీ ఉప్మా తినేస్తున్నారా అని చెప్పని. అట్లా మొత్తం మీరు అందరూ అబద్ధాలు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు, మొత్తం జీవించేస్తున్నారు కదా. ఫ్యామిలీ అబద్ధాలు చెప్పుకుని వారేమంటారు, మా ఆయన అబద్ధం అంటాడు. ఇంతకన్నా అబద్ధం ఇంకేమైనా ఉందా అసలు? ఆవిడ అంటారు, మా ఆయన అసలు సత్యహరిశ్చంద్రుడు మా ఆయన అబద్ధం ఆడరని చెప్తున్నారు. ఆ రోజు ఫ్రీ విద్యుత్ ఇస్తానంటే కనుక మా ఆయనే గెలిచేవాడు, రాజశేఖర రెడ్డి గెలిచేవాడు కాదు, రాజశేఖర రెడ్డి మోసం చేసి గెలిచాడని చెప్తున్నారు ఆవిడ. రాజశేఖర రెడ్డి ఏం మోసం చేశాడు? మీ నాన్నగారు బట్టలు ఆరేసుకోవాలి కంట దగ్గర కదా ఫ్రీ కరెంట్ ఇస్తే అంటే, అదే రాజశేఖర రెడ్డి వచ్చి ఫ్రీ కరెంట్ ఇవ్వటమే కాదు, ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎంఐ ఫ్రీ కరెంట్ ఇస్తే ఇవాళ 2026 అంటే 20 ఏళ్ళు దాటినా కూడా ఆంధ్ర తెలంగాణలో రాష్ట్రాలు విడిపోయినా ఇవాళకి ప్రభుత్వాలు చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేయాల్సిన పరిస్థితి. ఆఖరికి మీ నాన్నగారే చచ్చినట్టు అమలు చేయాల్సిన పరిస్థితి. అంటే ఒక సినిమాను కూడా రెఫరెన్స్గా ఇస్తూ పోకిరి సినిమాలో మహేష్ బాబు హీరోయిన్తో చెప్పే డైలాగ్ని కూడా చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తూ, అక్కడ ఆ సినిమాలోనే మీరు ఆ ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా, ఇక్కడేమో మీ ఫ్యామిలీ మొత్తం అబద్ధాలు ఆడుతున్నారు, ఒకళ్ళ మించి ఒకళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అనే ప్రాస్పెక్ట్ని ఆయన చాలా బలంగా చెప్తున్నారు. ఆయన అసలు అబద్ధం ఆడు అని ఏదైతే ఆమె అన్నారో, హానెస్టీ పర్సన్, అబద్ధం ఆడటం అసలు ఇష్టపడడు అని భువనేశ్వర్ గారు ఆమె భర్తని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఏదైతే మాట్లాడారో దాన్ని చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తున్నాడు. అసలు ఇది పెద్ద అబద్ధం, నువ్వు చెప్పేదే పెద్ద అబద్ధము, అసలు ఆయన ఎక్కువ అబద్ధాలు ఆడటమే. ఇప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయి ఆడింది కాకుండా మళ్ళీ మీతో కూడా ఆడిస్తున్నారు అబద్ధాలు, ఎందుకంటే దారుణం ఉండదా? 2009లోనే వస్తాడు అంటే ఫ్రీ కరెంటు ఇస్తా అని వైఎస్ఆర్ మోసం చేసి అధికారంలో వచ్చారు అని ఏదైతే ఆమె కామెంట్ కూడా చేశారంటే, మనం ఆ భువనేశ్వర్ గారి కామెంట్లో మనం తిన్నది కొంచెమే విన్నాము. యాక్చువల్గా ఆమె చాలా మాట్లాడారు. ఆ పాయింట్స్లో భాగంగా ఆమె ఏం మాట్లాడారో వాటి కౌంటర్ ఇస్తూ ఆ విషయాన్ని కూడా చెప్పాడు. అప్పుడు ఆ ప్రామిస్ గురించి
అది అట్లా ఏం జరగలేదు. ఆయన అన్న మాట ప్రకారం వైఎస్ఆర్ ఏదైతే అన్నమారో ఉచిత విద్యుత్ ఇస్తా అన్నాడు. దానికి కట్టుబడి ఇచ్చేశాడు. అది అప్పుడు 2004లో మొదలైంది. ఇప్పటివరకు కూడా కొనసాగుతూ వచ్చింది. అది ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉన్నట్టు ఒక నేత తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ మీరు ఏదైతే చెప్తున్నారో చంద్రబాబు నాయుడు హానెస్టీ అబద్ధాలు ఆడని ఏదైతే అంటున్నారో అది పచ్చి అబద్ధం. వాళ్ళిద్దరూ ఆయన ఆడతారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ ఆడతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి మీతో కూడా అబద్ధాలు ఆడిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా అంటూ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ప్రకారం మొత్తం అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఆమె చెప్పింది అబద్ధమే. ఈవెన్ సీఎం చెప్తుంది, ఆ సీఎం కొడుకు మంత్రి లోకేష్ చెప్తుంది కూడా అబద్ధం అన్నట్టుగా ఆ ప్రాస్పెక్ట్లో ఆయన చాలా స్పష్టంగా బలంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆబ్వియస్గానే టీడీపీ కామెంట్స్కి ఎక్కువగా, నేతల కామెంట్స్కి ఎక్కువగా ఎవరైతే రియాక్ట్ అవుతుంటారో వాళ్ళలో ఖచ్చితంగా పేరునని ముందు ఉంటూ ఉంటారు. ప్రెస్ మీట్ పెట్టేలా కూడా స్టెప్ బై స్టెప్ పాయింట్ బై పాయింట్ దాన్ని పోస్ట్ మార్టం చేసే పనిలో ఉంటారు. సో అదే ప్రాస్పెక్ట్లో కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వర్ గారు ఏదైతే కామెంట్స్ చేస్తారో వాటిని స్ట్రాంగ్గా కండెమ్ చేస్తూ పేరునని కౌంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొకరు కూడా మాట్లాడారు, ఆమె చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టసభలో అసెంబ్లీలో నన్ను కూడా నా శీలం మీద నిందలేశారు, నన్ను వ్యక్తిత్వ హననం చేశారు, నన్ను చాలా ఘోరంగా అవమానించారంటూ ఆమె ఒక పచ్చి అబద్ధం మాట్లాడారు. పచ్చి అబద్ధం. ఎందుకంటే బహుశా కుటుంబం అంతా అబద్ధాల్లోనే నడుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. భర్త, కొడుకు, చివరికి ఈమె కూడా కుటుంబంలో చేరిపోయింది అబద్ధాల ప్రపంచంలోనే. తల్లి, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నువ్వెవరో కాదు, ఎన్టీఆర్ గారి కుమార్తెవి. మేము గౌరవంగానే అడుగుతున్నాను. నేను ఒక్క సమాధానం చెప్పమ్మా. నిన్ను చట్టసభ అంటే శాసనసభలో ఎవరైనా అవమానం చేశారా? అది ఒక్కసారి మీరు నిరూపించగలరా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఈ ప్రభుత్వం మరి రికార్డులన్నీ ఉంటాయి, అసెంబ్లీ రికార్డులన్నీ కూడా. వాటన్నిటిని కూడా బయటికి తీయించి పరిశీలిస్తే మిమ్మల్ని అవమానం చేశారో లేదో అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా మీకు మీరే ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరనే సత్యాన్ని కూడా మీరు గ్రహించాలా. ఎందుకు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయటం ఎందుకమ్మా? నువ్వు ఎన్టీఆర్ కూతురు అనే సంగతి నువ్వు మర్చిపోబాక. అది చంద్రబాబు లోకేష్ వాళ్ళిద్దరు మాత్రం అబద్ధాలకి ఒక పేటెంట్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఆ కోవలో నువ్వు కూడా చేరుతా ఉన్నావని తెలుస్తూ ఉంది. అదొక్కసారి ఆ రికార్డులను పరిశీలిస్తే వాస్తవం ఏంటనేది బయటకు వస్తుంది. నిజానికి నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ మీద నిందల్ని ఈ ఊరు వాడ మొత్తం ప్రచారం చేసింది నీ కొడుకు, నీ భర్త. నువ్వు ఫస్ట్ ఎవరిని నియంత్రించాలా? నువ్వెవరిని నిందించాలా? వాళ్ళని ఆపాలా? రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను తీసుకెళ్ళి బజార్లో పెడతారా అని చెప్పి వాళ్ళని నీ కొడుకు 4 తన్నులు తన్నాలా, 4 దెబ్బలు వేయాలా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు తల్లి మీద ఎవరైనా తీసుకెళ్తారా జనంలోకి అని చెప్పి? అది పోయి నువ్వు కూడా ఎవరో అటు మనకు తెలిసిందే, ఈమె వైసీపీ మహిళా సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి సత్యమణి, భువనేశ్వర్ గారికి వరుసకి అమ్మ అవుతారు వరుసకి మామూలుగా అయితే. సో ఆమె చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, మీరు చెప్పిన కామెంట్స్, ఆమె చేసిన నువ్వు ఎన్టీఆర్ కుమార్తె, ఆ విషయం మర్చిపోవద్దు, అబద్ధాలు ఆడొద్దు, నువ్వు ఆడేది మొత్తం కూడా అబద్ధాలే. ఏంటిది అసలు? నిన్ను అవమానించారు, ఎవరు అవమానించారు? నీ ప్రభుత్వం ఇప్పుడుంది, నీ ప్రభుత్వమే. అసెంబ్లీ రికార్డ్స్ తీయించు, నిరూపించు, శిక్షించు. అసలు నీకు అటువంటి పరిస్థితి కల్పించిందే నీ భర్త, నీ కుమారుడు. వాళ్ళే విపత్తు రాజకీయాల కోసం నీ క్యారెక్టర్ని వాడుకొని ఆ విధంగా నాశనం చేశారు. వైసీపీ చేసిందో లేదంటే ఎవరు చేసిందో ఏం లేదు, మొత్తం మీదే, మీ కుటుంబమే. ఇట్లా నువ్వు కూడా అబద్ధాలమయంగా, అబద్ధాలు పుట్టగా మారారు. పేటెంట్ వాళ్ళిద్దరికే ఉంటుంది అబద్ధాలు ఆడటం విషయంలో. ఇప్పుడు నువ్వు కూడా తీసుకున్నావు అంటూ ఈమె కూడా వ్యంగ్యంగా సెటర్ ఇస్తున్న పరిస్థితి. అయితే ఈమె చేసిన కామెంట్లో అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటే చూసుకోవచ్చు, నిరూపించవచ్చు, శిక్షించవచ్చు. మేబీ అప్పట్లోనే అవి తీసేయించవచ్చు. ఎందుకంటే అవి భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ఈ వర్డ్స్ చాలా ప్రమాదకరం అని చెప్పేసి మేబీ అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాబట్టి సో ముందుగానే ఆలోచించి ఫర్దర్గా అది లేకుండా రికార్డ్స్ తొలగించి ఉండొచ్చు. ఇప్పుడు మనం వెతికితే దొరకకూడా పోవచ్చు. అంటే ఆమె చెప్పిన పాయింట్ ఏదో చూసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు కదా, నిరూపించవచ్చు కదా, శిక్షించవచ్చు కదా అని ఏదో ఒక డైలాగ్ ఏదైతే చెప్పారో అది అవ్వడానికి, అది అంత మెటీరియలైజ్ అవ్వడానికి గతంలో జరిగిన పరిణామాలు కూడా దోహదపడతాయి. ఆ పరిణామాల్లో భాగంగా దాన్ని డిలీట్ చేసి ఉండొచ్చు, ఆ రికార్డ్ లేకుండా చేసి ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఫర్దర్గా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఫ్యూచర్లో కూడా దీనికి ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళకి అప్పటి ప్రభుత్వం సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళు ఎవరు భవిష్యత్తులో కారణాలు కాకుండా ఉండడం కోసం దాన్ని అప్పుడే డిలీట్ చేసి ఉండొచ్చు, చెప్పలేం.
అయితే సో ఆ పాయింట్ని మర్చిపోయినట్టున్నారు. సో ఓవరాల్‌గా చాలా అంటే చాలా కుప్పం పర్యటనలో జనరల్‌గా ఆమె కుప్పం పర్యటన అప్పుడప్పుడు వెళ్తుంటుంటే వాళ్ళ హస్బెండ్ సొంత నియోజకవర్గం కాబట్టి చాలా సార్లు అక్కడ గెలిచారు కాబట్టి అక్కడ ప్రజలతో చాలా అసోసియేషన్‌గా ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆమె వెళ్తూ ఉంటారు. అక్కడ అన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఆ క్రమంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపాయి. కంప్లీట్‌గా వైసీపీ నేతల తీరుని వాటిని అంతా కండెమ్ చేస్తూ ఆమె మాట్లాడిన తీరుకి వీళ్ళిద్దరూ కూడా అంటే వైసీపీ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ కామెంట్స్. అంతా నువ్వు చెప్పే మొత్తం కూడా అబద్ధాలే. మీ హస్బెండ్ చెప్పేవి ఇంకా పెద్ద అబద్ధాలు. వాళ్ళిద్దరు కలిసి కొడుకు తండ్రిద్దరు కలిసి మీతో కూడా ఇప్పుడు అబద్ధాలు ఆడిస్తున్నారని చెప్పేసి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ హీట్ అయితే ఖచ్చితంగా అంటే ఆఫ్‌కోర్స్ జనరల్‌గా ఆమె మాట్లాడిన కామెంట్స్ మీద పెద్దగా గతంలో రెస్పాండ్ అయిన సందర్భాలు కొద్దిగా తక్కువ. మేబీ ఎక్సెప్ట్ అరెస్ట్ అప్పుడు ఆమె నిజంగా గెలవాలి అనే ఒక కాన్సెప్ట్‌తో ఆమె వెళ్ళటం గాని, ప్రజల్లోకెళ్ళే ప్రయత్నం వెళ్ళారు. అప్పుడు కొంత ఏదైనా లైట్‌గా కొంత కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత అంటే వైసీపీ అప్పుడు కౌంటర్ ఇచ్చింది కొంత ఆ కామెంట్స్‌కి. బట్ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత పెద్దగా ఆమె ఏదైనా మాట్లాడినా కూడా ఆ సందర్భాలకి కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవు. లేటెస్ట్‌గా కుప్పం టూర్‌లో మాట్లాడిన వ్యాఖ్యలకైతే వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వస్తుంది. సో దీనికి మళ్ళా టీడీపీ వాళ్ళు ఎట్లా కౌంటర్ ఇస్తారు ఏంటనేది చూడాలి.